ఒక్కోసారి మనకు కావాల్సిన వాళ్ళ కోసం మనం ఎంత బిజీగా ఉన్నా టైం అనేది కేటాయించాల్సి వస్తుంది. ఈ రోజు అనుకోకుండా ఒక ఫంక్షన్ కి వెళ్లాల్సి వచ్చింది. పండగ సీజన్ లో చాలా బిజీగా ఉన్నా కూడా ఈ ఫంక్షన్ కి ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అందుకే నేను హర్ష కలిసి వచ్చాము. వాళ్ళ డాడీ అయితే రాలేదు. నేను ఎప్పుడు ఫంక్షన్స్ కి వెళ్ళినా బిర్యానీ మాత్రం ఖచ్చితంగా తినేసి వచ్చేస్తా, ఇంకేం తిను. ఇంతకీ ఫంక్షన్ వచ్చేసి మా అక్క వాళ్ళ మేనగోడలది, అంటే మనకు కూడా వరుసకి మేనగోడలే అవుతుంది. ఇంకా ఫంక్షన్ కొత్తూరులో అవుతుంది కదా, పక్కనే రిలయన్స్ మార్ట్ ఉంటే హర్ష అల్లరి చేశాడు ఏమైనా స్నాక్స్ తీసుకుందామని చెప్పి అలా రిలయన్స్ మార్ట్ కి అయితే వెళ్ళాను. వాడికి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి కొన్ని స్నాక్స్ అయితే ఇంట్లో ఉండాలని చెప్పి అవసరానికి వెళ్ళాను. కానీ రిలయన్స్ మార్ట్ లో పెద్దగా ఆఫర్స్ ఏం లేవు అసలు. ఎప్పుడు రిలయన్స్ మార్ట్ కి వెళ్ళినా కూడా బిల్ అనేది చాలా ఎక్కువగా అయ్యేది. గ్రాసరీస్ అన్ని తీసుకునేదాన్ని. బట్ ఈ రోజు అయితే ఏం టైం లేదు కాబట్టి చాలా తక్కువ బిల్లే చేశాను. 500 అయింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. వెళ్ళేటప్పటికి షాప్ చాలా బిజీగా ఉంది. బట్టల కోసం కూర్చునేటప్పటికి కింద అయితే పడిపోయాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.